ఇదిగోండి, ఇది బృందావన్ గార్డెన్స్ నుంచి రాజేంద్ర నగర్ వెళ్ళే రోడ్. ఇదిగోండి, ఇక్కడ పిజ్జా వరల్డ్ ఇలాంటి షాప్స్ ఉంటాయి మనకి. అదిగోండి, అక్కడ మీకు బ్లూ కలర్ లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే స్పెన్సర్స్. ఇది క్రోమా. ఇక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది వ్యాన్ హెయుసెన్. ఇదిగోండి, ఇది పీటర్ ఇంగ్లాండ్. ఇది కూడా ఒక పెద్ద షాప్. ఇదిగోండి, ఇది ఒక బ్యాగ్స్ షాప్. ఇదిగోండి, మనం ఇలా వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి. ఎస్వి హోటల్ ఇలాంటివన్నీ మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి మనకి. ఇదిగోండి, ఇప్పుడు మనం పెద్ద ఆర్చ్ చూడొచ్చు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో లైక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చేసాం. మీరందరూ టెంపుల్ కనుక్కుంటున్నారు కదా, కాదు, మనం ఆల్రెడీ టెంపుల్ వీడియో చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి, మా ఛానల్లోనే ఉంటుంది. మీరు కూడా చూడండి టెంపుల్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవ్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం బృందావన్ గార్డెన్స్ 5th లైన్లో అన్నమయ్య పార్క్లో ఉన్నాం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపించడానికి. లోపల పిల్లలందరూ కూడా వచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనేనా? నేను రెడీ. పదండి వెళ్దాం. ఇక్కడ వచ్చి సీనియర్ సిటిజన్స్ రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేశారు. బెంచ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ చేయటం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎంత వాల్యూస్ తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూడండి. వీళ్ళ యొక్క విలువలు వచ్చినటువంటి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని తెలుగు తల్లికి వీళ్ళు ఇచ్చినటువంటి వెలుగు హారతి చూశారండి. ఎంత అద్భుతంగా తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టడం జరిగిందో. పక్కకు వచ్చేస్తే కనుక రామ భక్త హనుమాన్, నిజంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భజే వాయుపుత్రం భజేహం అభయహస్తంతో నేను నమస్కారంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నాడు చూడండి. అలానే సీనియర్ సిటిజన్స్ కూర్చోటానికి, అలానే పేరెంట్స్ కూర్చోటానికి చాలా రకాల బెంచెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అదేంటి ఒక్కొక్కటి చెప్పరా, అదేంటి? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఒకటేమో స్ట్రైట్ గా, ఒకటేమో వంకరగా, ఒకటి స్ట్రైట్ గానే ఉంది కానీ క్లోజ్డ్ గా ఉంది. ఇదిగోండి, ఈ 3 టైప్ ఆఫ్ స్లైడ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి.
ఇదిగోండి, ఇప్పుడు ఈ స్లైడ్స్ ఎలా ఉంటాయో మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ కొత్త కట్టారు. ఇవన్నీ కొత్తగా కట్టారు ఇక్కడ. మీకు ఈ స్లైడ్స్ అన్ని నచ్చినట్టున్నాయి. మీకు కనుక ఈ స్లైడ్స్ నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. ఇదిగోండి, ఇది కూడా స్ట్రైట్ గా ఉంటుంది స్లైడ్, కానీ మొత్తం క్లోజ్డ్. మొత్తం ఇక్కడ మొత్తం క్లోజ్ పెట్టండి. కూడా ఒక సైడ్ మొత్తం క్లోజ్. ఇది చెప్పు దీని గురించి. ఇదిగోండి, ఈ స్లైడ్ మొత్తం వంకరగా ఉంటది. వంకర చూడండి, అంటే మొత్తం కలుపు ఉంటది. చూడండి, ఓకే, మీకే తెలుస్తుంది. వచ్చేయ్. ఇదిగోండి, ఇది మనకి అటువైపు కూడా ఇంకా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి పిల్లలకి. మనం అవి కూడా వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగోండి, మనందరం ఇది చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం. ఇదేందో కాదు, సీసా. మనం ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇదిగోండి, ఆ చిన్న పాప కూడా ఆడించమంటే నేను ఆడిస్తున్నా. మహాభారతం యొక్క సారాంశం మొత్తం కూడా భగవద్గీతలోనే ఉంటుంది. భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా విష్ణు సహస్రనామంలో ఉంటుంది. దానికి గుర్తుగా వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే, ఈ కృష్ణార్జునులకు సంబంధించినటువంటి ఈ కురుక్షేత్రానికి సంబంధించినటువంటి భగవద్గీత దృశ్యాన్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా ఏమేమి ఏర్పాటు చేశారంటే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు అందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ధర్మ చింతన అనేది తెలుసుకోవాలి. అలానే ఆటలతో పాటు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలుసుకోవడానికి వీలుగా వీళ్ళు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు చూడండి, ఫ్యామిలీస్ చూడండి ఎంత బాగా వచ్చి ఆడుకుంటూ ఉన్నాయో, పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళ కోసం, పిల్లల కోసం అన్నమాట ఇవన్నీ. ఒక పక్క ఆధ్యాత్మిక చింతన, మరో పక్క వచ్చేసరికి దైవ చింతన. ఇది ఆరోగ్యం ఎక్కువ వాడుకోవటం వల్ల మనకు వచ్చేది ఆరోగ్యం వస్తుంది. అది అదేంట్రా ఐరన్ స్టాండ్. నాకన్నా హైట్ తప్పు. ఇదిగోండి, ఇది రంగులు రాస్తున్నాం. చదువు చదువు. ప్రభుం ప్రాణనాథం విఘ్నం విశ్వనాథం జగన్నాథం అని మొత్తం ఈ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అలానే లోపల నవగ్రహాలను కూడా వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. ఆధ్యాత్మిక చింతన అనమాట. ఎటు చూసినా కూడా ఆధ్యాత్మిక చింతన అనేది, ఆరోగ్య చింతన, ఆధ్యాత్మిక చింతన అనేది కలగలిసినటువంటి పార్క్ అన్నమాట. ఇది పిల్లల కోసమే కాదు, ఇది పెద్దల కోసమే కాదు, ఆధ్యాత్మిక తత్పరుల కోసం కూడా ఈ పార్కుని, అన్నమయ్య పార్కుని దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోండి, అందరికీ నచ్చితే హరహర మహాదేవ శంభో శంకర అనుకోండి అందరూ. కింద కామెంట్లు కూడా హరహర మహాదేవ అని పెట్టుకోండి, కామెంట్స్ కూడా. శ్రీకృష్ణుడు, గోదాదేవి, ఈ విగ్రహాలను కూడా ఎంత అద్భుతంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు.